యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రార్థన చేద్దాం. ప్రేమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడిని వాక్కు చేత ఈ ఉదయకాల మాతో మీరు మాట్లాడి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు నేను చదువుతున్నాను. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 31వ వచన భాగం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుడు తన పిల్లలకు ఒక బలమును అనుగ్రహించటం. ఎదురు చూడటం అనేది చాలా కష్టమైన పని. ఎదురు చూడడం అనేది చాలా కష్టమైన పని. కారణం, వెయిట్ చేయడం అనేది మనిషికి అది చాలా కష్టంగా ఉంటుంది. ఆలస్యం అవుతున్న కొలది మనిషికి విసుగుదల వస్తుంది. సహనాన్ని కోల్పోతాం, అలసిపోతుంటాం, సమస్యలు పోతాం. ఇదంతా కూడాను వెయిట్ చేయలేకపోవటంలో, కనిపెట్టడానికి ఆలస్యం అవుతుందని చిరాకు పడుతుంటాం. లోకం చాలా వేగంతో పరుగుపెడుతుంది. మానవుని జీవన శైలి చాలా వేగంగా పరుగు తీస్తూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రయాణాలు ఇప్పుడు లేవు, వేగవంతమైనవి వచ్చాయి. ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్ ఉండేది, తర్వాత డీజిల్, ఆ తర్వాత కరెంట్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్లోకి ప్రపంచం దూసుకుపోయింది. ఒక గంటలోనే 900-1000 కిలోమీటర్ల దూరాలు ప్రయాణం చేసే ట్రైన్స్ వచ్చాయి. 1 అవర్లోనే, అసలు కంటి రెప్పలోనే, కన్ను మూసి తెరిచే లోపలే దేశాలు దాటి వెళ్ళిపోయేటువంటి జెట్ ఫ్లైట్స్ వచ్చేసాయి. చాలా వేగంగా ఉన్నాయి. ఆఖరికి మనిషి మాట్లాడితేనే కరెంటు పాస్ అవుతుంది, నోటితో మాట్లాడితేనే కరెంట్ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏసీ వేసుకోవాలన్నా రిమోట్ కూడా పట్టుకోకలు మాట్లాడితేనే అనే పరిస్థితి వచ్చింది. కొత్త టెక్నాలజీ ప్రారంభమయ్యాయి. మాట్లాడితేనే ఇప్పుడు పొయ్యి కూడా వెలిగిద్ది, పొయ్యి కూడా ఆరిపోతుంది. అంటే వంటగద్ద కూడా లెక్కర్లేదు. వేగం, ప్రపంచం చాలా వేగంతుందని చెప్తున్నాను. ఒకప్పుడు ఏదో 1G, తర్వాత 2G, 3G అనే మనం విన్నాం. ఇక 5G, 6Gలు, ఇప్పుడు 7Gలోకి ప్రపంచం వెళ్ళింది. మనం ఇంకా కంటిన్యూ అవ్వలేదు. ప్రపంచం 7Gలో ఉంది. ఇప్పుడు చాలా వేగంగా ఉన్నాయి. రోడ్ మ్యాప్స్ చాలా మారిపోతున్నాయి. ఒకప్పుడున్న రోడ్ మ్యాప్ కాదు ఇప్పుడు. చాలా దానికి షార్ట్ కట్గా మరొక రోడ్స్ వచ్చేస్తున్నాయి. అవునా? చాలా మనిషి తొందరగా రీచ్ అవ్వాలి. ఆ టైంకి రీచ్ అవ్వడానికి 1 గంట పడుతుందా? ఇప్పుడు ఈ మార్గంలోకి వెళ్తే 20 నిమిషాలు వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే ప్రయాణం, మనిషి జీవన శైలి ఆఖరికి ఇంట్లో తినేంత టైం కూడా లేకపోయినా బయట ఏదో ఒకటి దొరుకుతుంది. మనిషి కోరుకునేవన్నీ దొరుకుతుంది. అంటే మనిషికి ఇక ఆలస్యం అనేది లేదు. మనిషికి నేను చెప్పే మాట ఇది, మనిషి ఆలస్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి కూడా ఎలా అయిపోయాడంటే ఆలస్యానికి ఇష్టపడడు. ఆలస్యం అయితే ఇక కష్టం అనిపించింది. కానీ దేవుని దగ్గర ఇలా కాదు. దేవుని దగ్గర తన పిల్లలకు ఆలస్యం జరుగుతుంది, ఆలస్యం అవుతుంటుంది. ఆలస్యాన్ని బట్టి చాలా మంది విసిగిపోతారు. దేవుని పిల్లలు కనిపెట్టాలి అని వాక్యం చెప్తుంది. దేవుని మాట బలంగా మనం గమనించాలి. అది మనిషి కంట బలము కలగ చేయను. ఆమేన్.
ఆలస్యం ఏం కలగజేస్తుంది ఇప్పుడు చెప్పండి? బలము కలగజేయును. వెయిట్ అనే పదానికి హీబ్రూలో క్వావా అని పిలిచేవాళ్ళు. క్వావా అంటే ఎలా చెప్పాలి, ఒక చిన్న తాడు ఉంది, ఒక చిన్న రోప్. ఆ తాడు మామూలుగా ఇలా పెట్టి దాన్ని ఇలా అంటే తెగిపోతుంది. తెగిద్దా? ఒకసారి ఇలా అది కట్ అయిపోతుంది. ఆ రోప్కి ఇంకేమో 1, 2, 3 కలిపి ఒక 6గా కలిపి ఆ రోపుకి బలం తగిలిచ్చారనుకో, కొంచెం ఆలస్యమైంది. అవునా? ఒకటే తాడైతే ఈజీ, కానీ దానికి మెలుకులు పెట్టుకుంటూ తిప్పితే, ఇప్పుడు గడ్డి పరకలు ఉన్నాయి, గడ్డి పరకలకి దాన్ని కట్టడానికి విలేజెస్లో వామ, అది కట్టేటప్పుడు ఏమంటారు దాన్ని? గడ్డివాము కడతారు. ఇప్పుడు చూసారా? అది ఒకదానికి ఒకటి లింకేసి ఒక 3-4 తాళ్ళు కలిపి ఓడగలి చుడతారా? దానితో ఏనుగునైనా, బలమైన ఏనుగునైనా బంధించగలుగుతుంది. చాలా ఆలస్యమైంది కానీ అది చాలా బలంగా ఉంటుంది. దానికి కోవా అన్నారు. అది దాని అర్థం. అంటే దేవుని దగ్గర రాగానే నేను ప్రార్థన చేశాను 7 వారాలు, 3 వారాలు, 2 వారాలు అయిపోయింది అంటే కాదు. దేవుని పిల్లలు దేవుని దగ్గర బలము కలగజేయడానికే ఆయన ఆలస్యం జరుగుతుందని ఎరగాలి. దేవుడు ఏ రీతిగా తన పిల్లలకు బలము కలగజేస్తాడు? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. నెంబర్ 1, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచన భాగం ఈ రీతిగా వాక్యం చెప్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. కాలం గడిచే కొలది ఉండాల్సిన బలం ఉంటుందా? ఉండాల్సిన బలం ఉండదు. అది బలహీనంగా మారిపోతాం. ఉండాల్సిన బలంగా ఉండదు. అది ఏ వయసుకైనా సరే అంచెలంచెలు వయసు పెరుగుతున్న కొలది మనిషి బలహీనుడైపోతాడు. కానీ దేవుని దగ్గర తన పిల్లలకు ఆయన ఏం అనుగ్రహించేవాడంటే బలము కలగజేసి నడిపించేవాడు. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ లేఖన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచన భాగం వాక్యం అంటుంది ఇలాగున, యాకోబు నా మార్గము దేవునికి మరుగైనది. నా న్యాయం ఎలా ఉందంటే దేవుని దృష్టికి కనబడటం లేదు. యాకోబు నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? నా దేవుడి దగ్గర నా న్యాయం కనబడటం లేదు. నేను చేసేది ఏది కనబడటం లేదు. నేను చేసిన ఏ పని కనబడటం లేదు. ఎందుకు నువ్వు మరుగైపోయింది అనుకుంటున్నావు? ఎందుకు ఆలస్యమైంది అనుకుంటున్నావు? చాలాసార్లు దేవుని పిల్లలు మేము ప్రార్థన చేసాం పలానా విషయంలో, మేము ప్రార్థన చేసాం పలానా పరిస్థితి విషయమై, చాలా ఆలస్యం అయిపోయింది, జవాబు జరగలేదు, జవాబే పొందుకోలేదు మేము అని వెనుదిరిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఆలకించలేదే, నా ప్రార్థన ఆలకించలేదే, ఎందుకని ఆయన ఉంటే కనుక ఈ కష్టం, ఎందుకని ఆయన ఉంటే కనుక ఈ నష్టం జరిగేది, ఆయన మా మధ్యలో లేడు, మా దేవుడు మా మధ్యలో లేడు, నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకనో నేనంటే ఆయన చాలా కష్టంగా ఉందేమో అనే ఆలోచనలు చాలా మందిలో వస్తుంటాయి. ప్రార్థన చేసేటువంటిది ఆలస్యం జరిగే కొలది మనిషిలో ప్రార్థన చేసే ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయి నిరుత్సాహపడి పూర్తిగా మనిషి ఏ రీతిగా వస్తాడంటే చివరికి ఆ మానవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కూడా మానేస్తాడు. విసుగుదల వచ్చేస్తాడు. చాలా మంది ప్రార్థన చేయడం ఒక విసుగు. ఈరోజు మీ కొరకే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలస్యం అయిపోయింది, ఒక విసుగుదల. పలానా అనుకున్నాం అది జరగటం లేదు, ఒక విసుగుదల వచ్చేసింది. చేసి 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 చాలా కష్టమైపోయింది. పలవారు మారాలనుకున్న మారటంలే, పలా కార్యక్రమం జరగాలనుకున్న కార్యం జరగటంలే, చాలా ఆలస్యం అయిపోతుంది. నా దేవుడు వెళ్ళలేదేమో, చూడలేదేమో అనుకుంటున్నావు, విసుగు చెందుతున్నావు. ఎందుకు? బైబిల్ అంటుంది కీర్తనలో,
27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, ధైర్యం తెచ్చుకుని హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో, ఆయన నీ ఎడల కార్యం చేయవాడు. ఆమేన్. ఆలస్యం వల్ల విసుగు చెందొద్దు. అసలు నీవు ఆలస్యం ఎందుకనగా దేవుని యొక్క ఫలం, నూతన ఫలం పొందుకొని నడిపించబడ్డాయి. బైబిల్ లేఖనం తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, యేసు ప్రభువారు ఈ రీతిగా అంటున్నారు, ఇదిగో కాపరు లేని గొర్రెల వలె నా మందలు ఇదిగో విసుగు చెంది ఉన్నాయి, వారి మీద కనికరపడండి. పోయి మీరు విసుగు చెందిపోయిన హృదయాలు ఉన్నాయి, వారి దగ్గర మీరు వెళ్ళండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, యోబు అంటాడు, ఇదిగో నా బ్రతుకునందుకు విసుగు పుట్టింది, నా జీవితమే ఒక విసుగుగా మారిపోయింది, చాలా కష్టంగా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచన వాక్యం అంటుంది, యాకోబును నాకు మొరపెట్టినప్పుడు ఇదిగో ఇశ్రాయేలు నువ్వు నన్ను గురించి విసుగు చెందితివి కదా. విసుగు చెందుతున్నావు కదా నువ్వు. ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు ఇంత కష్టం జరిగిపోతుంది నాకు, నా దేవుడే చంటికెళ్తున్నా, మేము ఎంత ఇదిగా ఉన్నామే, ఎందుకు ఇలా ఉంది అని హృదయానికి అనిపిస్తుంది కదా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తప్పు చేస్తుంటే వల్ల అతని పాపం అతని విసుగు చెందించింది. అతని పేరు సంసోన్. పాపం ఒక మనిషిని విసుగు చెందించింది, విసుగులోని తీసుకెళ్తే. ఎందుకు మాటి మాటికి రోగం నా బిడ్డలకి, ఎందుకు మాటి మాటికి మా జీవితంలో నష్టం, ఎందుకు మాటి మాటికి మాకు ఇలా జరుగుతుంది. హన్నా కూడా చాలా చక్కగా దేవుని సన్నిధికి వెళుతుంది. 1 సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం, హన్నా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, కానీ తను మూలకెళ్ళి కూర్చోదట, విసుగు చెందింది. ఇక అందరికీ కూడాను చాలా బలముగా దేవుడు కార్యం చేస్తున్నాడు. గర్భములు తెరవబడ్డాయి. నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎవరికి చెప్పుకోలే. లోపల విసుగుదల, కోపం, ఎవరికి చెప్పలేని కోపం మనిషి లోపల ప్రారంభమైపోయింది. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, దావీదును అందరూ కూడా వెంబడించారు. దావీదుతో పాటు ఎలా వెళ్ళాలో వారందరూ కూడా దావీదును వెంబడించినటువంటి ప్రజలే. ఒక దినం శత్రువులు వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దావీదు కుటుంబాన్ని ఏమి, వారితో ఉన్నటువంటి వారందరి యొక్క కుటుంబాల బిడ్డలు, భార్య, పిల్లలను వారు తీసుకుని పోయారు, బానిసలుగా చేశారు. వెనక నడిచినటువంటి వారు ఇప్పుడు చాలా కోపం, విసుగు చెంది, బైబిల్ చెప్పబడింది, వారు విసుగు చెందిన వారాయి రాళ్ళు ఇవ్వటం ప్రారంభించారు దావీదు మీద. ఏ వ్యక్తులైతే వెంబడించారో, ఏ వ్యక్తులైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తులకు ఏమైందంటే విసుగుదల. కార్యం వెంటనే జరిగిపోవాలి. నిర్గమకాండం బైబిల్ లేఖనం చెప్తున్న 1వ అధ్యాయం 14వ వచనం, ఐగుప్తులు ఇశ్రాయేలు విషయమై వారు ఎంత కఠినమైన పనులు చేపిస్తున్నారో, ఫరో ద్వారా వారు చేసే పనులకు ఏమొచ్చిందంటే ప్రాణం విసుగు చెంది. నూతన మాసం ఏ విషయంలో విసుగు చెందుతున్నావో, ఏ విషయంలో ఆలస్యమైంది అనుకుంటున్నావో, ఇంకా జరగలేదే, ఎందుకు నా జీవితం, ఒకవేళ ఎందుకు ఇలా ఉంది, అసలు దేవుడు తోడుగా ఉంటే ఇలా ఉండేదా, ఆయన లేడేమో, అందుకే ఇలాంటి నష్టం కలుగుతుందేమో, నేను అనేక మార్ల నుంచి రీతిగా ప్రార్థిస్తున్నా కానీ నా జీవితంలో విసుగుదల కలుగుతుంది. నా పిల్లల ద్వారా విసిగిపోయాను, అయ్యా నా భర్త ద్వారా విసిగిపోయాను, నా భార్య ద్వారా విసిగిపోయాను అనుకుంటున్నటువంటి వ్యక్తి, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం అనుకోవద్దు. నా దేవుడి కారణం ఎందుకనగా నీకు బలమును కలగజేసి నిలబెట్టబోతున్నారు, బలము కలగజేసి నిలబెడుతున్నారు, బలము కలగజేసి నిలబెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలుగుతున్న పరిస్థితులు గడిచిన కాలం అనేక రీతిలుగా మా మీదకి పొంగి పొర్లి మా మీద తాకుతున్నప్పటికీ దేవునిలో నిలబడుతున్నప్పుడు ప్రభు ఆత్మ మాట్లాడుతూ ప్రారంభించింది. వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు. ఏమని, ఇదిగో బలంగా నిలబడు, ఎగసి పడినట్లుగా ఆత్మచేత నింపబడి అంతే రీతిగా నిలబడ్డట్టు దేవుడు సహాయం చేశారు. మేమే ఇందుకు సాక్షులం. దేవుని సంకమా, ఈ రోజు నువ్వు చేయగలిసిన ఒకటే పని, నేను ప్రార్థించాను కానీ కార్యం జరగట్లేదు, నేను ప్రార్థించాను దేవుడు వినట్లేదేమో, నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఆ సంఘానికి పోయాను, ఈ మీటింగ్కి వెళ్ళాను, అటు పోయాను, లేదా వేరే దగ్గరికి వెళ్ళి తల ఉంచుకున్నాను, ఇక్కడ అనేక మార్లు ఉన్నాను అనుకోవద్దు. దేవుని సంకమా, ఈ రోజు నువ్వు చేయగలిసిన ఒకటే పని, నేను ప్రార్థించాను కానీ కార్యం జరగట్లేదు, నేను ప్రార్థించాను దేవుడు వినట్లేదేమో, నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఆ సంఘానికి పోయాను, ఈ మీటింగ్కి వెళ్ళాను, అటు పోయాను, లేదా వేరే దగ్గరికి వెళ్ళాను,
వాక్యం చాలా క్లారిటీగా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూడడం ప్రారంభించు. విసిగ్గిపోద్దు, అలసిపోద్దు, ఎదురు చూడు. ఏమైందన్నా? ఏమైందా? అది మనకు బలాన్ని కలగజేసి నిలబెడుతుంది. నూతన బలం. నెంబర్ 1, దేవునిలో నిలబడేవారు, కనిపెట్టేటువంటి వారికి దేవుడు మరింత బలం అందించి నిలబెడతారు. ఆమేన్. అయిపోయిందిలే అనరు, ఇంకా ఉందని నడుస్తారు. హల్లెలూయా. బైబిల్ లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 15 వచ్చిన భాగాలు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మీరు మాంచులు కాక విశ్వాసం చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును ఈ నిరీక్షణ స్వతంత్రించుకుని వారికి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును ఆ శక్తిని అండర్లైన్ మాట, దేవుని యొక్క మాట, ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలా? ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. తనకంటే ఏ గొప్పవానితోనూ, 10 వచ్చి చూడండి, అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడని ప్రమాణము ఆయన చేయలేకపోయాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. 14 వచ్చిన, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను అభివృద్ధి పొందింతును అని చెప్పాడు. 15 వచ్చిన, ఆ మాట నమ్మి అబ్రహాం ఓర్పుతో, జాగ్రత్త వినాలి మాట, ఆ మాట నమ్మి, చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికి, దేవుడు చెప్పి చాలా ఆలస్యమైంది. 100వ సంవత్సరంలోకి వచ్చేసాడు. చాలా మృతతుల్యమైన శరీరం కలిగి ఉంది. చాలా కష్టమైపోయింది. ఆలస్యం అయినా సరే ఆ మాట నమ్మి, ఏ మాట? నేను నిన్ను ఆశీర్వదించును, నేను వృద్ధి పొందించును, నీ పిల్లలను దీవించును, నీ తరములను దీవిస్తాను, ఆకాశ నక్షత్రాలను దీవించను, నీవు ఇదిగో దీవెనకరంగా ఉంటావు. ఆ మాటను నమ్మి దేవుడు తన సంకల్పము నిత్యమైనదని, దేవుని యొక్క సంకల్పము నిశ్చలమైనదని ఎరిగిన వాడై శరణాగతులమైన మనకును, పౌలు చాలా చక్కటి మాటలు చెప్తాడు, మనకు బలమును ధైర్యము కలిగినట్లు మనకందరికి ప్రమాణం చేసి ఆత్మకు కలిగే నిశ్చలత స్థిరత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటాడు. ఆమేన్. లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇక చాలా కష్టమే, ఇక జరగదు. ఆ మాట అనద్దు. ఆయన జరుగును అని చెప్పిన తర్వాత జరిగింది. మీరందరికీ పోండి అంటే మీరందరికి చేర్చివాడు ఆయనే. మధ్యలో ఆటంకాలు, ఎగసిపడేటువంటి అలలు ఎన్నెలా రాని దానిని తొలగించి నడిపించేవాడు ఆయన. కారణం మీరందరికి వెళ్ళమని చెప్పింది ఆయన. కారణం కాలాలకు మీరు చేరుదురు అన్నాడు. చేరుదురు అని చెప్పాడు అంటే మనం చేర్చువాడు ఆయన, సహాయం చేయవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. మార్గంలో ఎన్ని ఆటంకాలు రాని, మార్గంలో ఎన్ని కష్టాలు రాని, మార్గంలో నీళ్లు మారని, మార్గంలో పరిస్థితులు చేదుగా మారని, మార్గంలో అనేకమైనటువంటి ఆహారం లేని పరిస్థితులు రాని ఆయనే సహాయం చేయవాడు. తన పిల్లలు తక్కువ కాకుండా చేయవాడు. ఆయన సహాయం సృష్టించగలవాడు. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు నడిపిస్తాడు అన్నప్పుడు నడిపిస్తాడు అంతే. ఈ మాటని కాలేబు యెహోషువ చెప్పింది. ఆయన మనకు చెప్పి ఉన్నాడు. వాస్తవం, అది జరుగుతుంది, మనం పొందుకుంటాం. ఈ విశ్వాసం వాళ్ళకు రావాలి. డాక్టర్ గారు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు, కనుక నేను బలహీనమైన, బలహీనం అవడానికి దేవుని వాగ్దానం ఇవ్వలే. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆలస్యం అవుతున్న కొలది దేవునిలో మరింత బలంగా ప్రార్థించడం ప్రారంభించు. పైపైన కాదు నీ ప్రార్థన, మరింత బలముగా. అబ్రహాం ఆ మాటను నమ్మి దేవునిలో మరింత బలము కలిగిన వాడై ఓర్పుతో సహనం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న పదాన్ని చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు గమనించండి. అక్కడ ఓపికల గురించి మాట్లాడతాడు. నా సహోదరులారా, యాకోబు అంటాడు,
ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమను భావమును ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఆలస్యం అన్నది ఓపిక మీకు ఉండాలి. మీకు ఇప్పుడు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. తర్వాత 11వ వచనంలో అంటాడు, సహించిన వారిని మీరు ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనాన్ని గురించి విన్నారా? విన్నాం. అది ఆయన జీవితంలో కదా అనుకుంటున్నాం. అది అందరి జీవితంలోనూ. ఆయన జీవితంలో అలాగొచ్చింది, ఒకరి జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు మన జీవితంలో కలిగినప్పుడు ఏముండాలి? ఓర్పు సహనాన్ని భక్తులు ముందెలున్నారు, వాళ్ళు ఎలా ఎదురు పెట్టుకోండి, మాదిరిగా పెట్టుకొని నడవాలి మీరు. అంతే. వాళ్ళకంటే పర్లేదులే. మనం దేవుడు మన పట్ల బలమును కలగజేస్తున్నాడు. ఆలస్యం అనుకోవద్దు. ఆలస్యం అయ్యే కొలది మరింతగా దేవుని దగ్గర కావాలి. మనం సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, సమస్య వస్తుంటే ఆ సమస్యని బట్టి దేవుని దగ్గరికి రావాలి. నువ్వు వెనక్కో పక్కకి వెళ్ళిపోవటం కాదు. దేవునికి మరింత చేరువు కావాలి, మరింత బలం పొందుకు నడవాలి. దేవుని వాక్యం ఇదే చెప్తుంది. ఆత్మలో వాగ్దానం నమ్మాడు, శరీరం మృతతుల్యమైపోతుంది. పౌలు ఇదే అంటాడు, మా శరీరం దినదినము కృషించిపోతున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి పొందుతున్నాడు, వర్ధిల్లుచున్నాడు. దినదినం నూతన బలాన్ని అందిస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అయ్యగారు మీకు ఇంత బలం? ఇంత బలం యవన బిడ్డలకు రావట్లేదే. ఎక్కడి నుంచి వచ్చింది మీ అందరికి? దేవుని ద్వారా పొందుకొని నడుస్తున్నారు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శారీరకంగా అబ్రహాం శారీరకంగా బలహీనమైన, ఆత్మలో దేవుని యొక్క మాట నిశ్చలత కలిగినంటే స్థిరముగా ఉందంటే కదలట్లా. ఈ మాట అంటాడు పౌలు లాస్ట్లో. ఏమనంటాడంటే హెబ్రీ 6వ అధ్యాయం 11 నుంచి మీరు లాస్ట్ వరకు చదువుకోండి. ఒక లంగర్ వేసినట్లుగా ఉందంటాడు. నిశ్చలత ఎలా ఉందంటే లంగర్ వేసినట్లుగా ఉంది. ఎలా ఉందంటే అది మనల్ని తెర లోపలికి నడిపిస్తుంది. గడిచిన వారం చెప్పాను నేను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం దాకే నిలబడుతుంది నిరీక్షణ చాలా మందికి. ఏది? ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు ఉద్యోగాలు పొందుకోవాలి, ధనం సంపాదించుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, సమృద్ధి ఆహారం ఉండాలి, కొరత లేకుండా ఉండాలి. ఇదే, వీటి మీదే మన నిరీక్షణ. కానీ దేవుడు మనకి మరింకొక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే అది సిగ్గుపడలేదు. ఏంటది? తెర లోపలికి మనల్ని లంఘన వేసినట్టుగా నడిపించింది. లోపలికి ఆయన మృతి పొందగానే మందిరం యొక్క తెర చిరిగెను. సంఘం ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి కూడా ప్రభు సహాయం చేశారు. అంటే మన నిరీక్షణ ఇక్కడే కాదు, పరమందును కూడా నిలిచినట్లుగా నడిపించబడాలి. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. నాకు ఆలస్యం అవటం మంచిదే. చెప్పోసారి గట్టి చెప్తే నేనంటలేసరికి ఇంట్లో చాలా మంది మాట. నాకు ఆలస్యం అవటం మంచిదే, నాకు మంచిదే. కారణం నా దేవుడు నన్ను మరింత బలపరుస్తున్నాడు. నేను నా దేవునిలో మరింత బలము కలిగి నిలబడ్డాను. ఆమేన్. మరి ఒకప్పుడు ఉందంటే లేదు, ఈ శ్రమ రావడం నాకు మంచిదే. దేవుడు నన్ను మరింతగా అమూల్యమైనటువంటి బంగారముతో ఆయనను వేలివి బంగారంతో నన్ను చేస్తున్నాడు. ఈ శోధన రావటం నాకు మంచిదే. ఆయనను నలగొడుతున్నాడు. ఆయనకి నేను ఇష్టడిగా ఇష్టరాలుగా మార్చబడుతున్నాను. నేను మై ఫెయిత్ ఈస్ టెస్టెడ్. విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. అది పరీక్షించబడకుండా రుజువు చేయబడదు. అది పరీక్ష కలగాలి, పరీక్షలు రావాలి, పరీక్షలు విజయం పొందాలి. దేవుని దగ్గర బలం పొందుకునేవారు ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. కన్ని పెట్టేవారు ఆలస్యం అయ్యే కొలది నూతన బలం పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ వన్ 31వ వచనం రెండో మాట అక్కడ చెప్తున్నారు. పక్షి రాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. కీర్తనలు 69వ కీర్తన 3వ వచన భాగం వాక్యం ఈ రీతి చెప్తుంది. నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతు ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయాను.
నా దేవుని కొరకు కనిపెట్టడం చేత ఏమైనా నా కన్నులు క్షీణించిపోయాయి. చాలా కష్టమైపోయింది పాస్టర్. ఎదురు చూచి 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 వీళ్ళు మారుతారేమో చూచి చూచి చూచి, వాళ్ళు నడిపించబడతారేమో చూచి చూచి క్షీణించిపోతున్నాం. లోకసువార్త 12వ అధ్యాయం 45 వచ్చిన 47 వచ్చిన భాగాలు ఇక్కడ గమనించండి. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు, పరవరోధ్యానం చేద్దాం. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు అనే సందర్భాన్ని ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వేసేసి ప్రభు అని చెప్తున్నటువంటి అధ్యాయం ఇది. నమ్మకమైన గృహ నిర్వాహకుడు, బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరు? యేసు ప్రభు వారి రాజుకు మాట్లాడుతూ 42వ వచనంలో కూడాను ప్రభు ఏ దాసులైతే మెలకుగుంటారో ఆయన వచ్చే సమయానికి ఏ దాసులైతే మెలకుగుంటారో ఆయన కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు అని చెప్పారు. ఒక దాసుడికి బాధ్యత అప్పగించాడు. ఆ దాసుడు యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తన మనసులో అనుకొని దాసులను తన దాసీలను కొట్టి, ఇది కనిపెట్టడం ఆలస్యం, వేస్ట్. చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఆయన వస్తాడట. ఏది? తినండి, హాయిగా త్రాగండి, మత్తుగా ఉండండి. ఎలా ఉండాలా? మత్తుగా ఉండండి మీరు బాగా. వారు కనిపెట్టిన దినములను ఎరుగని గడియలలో ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని అపనమ్మకస్తులలో వానికి పాలు అపనమ్మకస్తుల్లో పెట్టాడంట. నమ్మకస్తుల దగ్గర లేడు. 47వ వచనం, తన యజమానును చిత్త మెరిగిండియో సిద్ధపడక అతని చిత్తము దేవుని చిత్తము జరిగింపకయో కొన్ని దాసునికి అనేకమైన దెబ్బలు తగులను. అది ఆలస్యం అయిపోతుంది. ఏంటి? క్షీణించిపోతున్నాయి కన్నులు. ఇక జాలికి రాడు, ఆయన ఎప్పుడో వస్తాడు. ఇక ఎప్పుడుకో మా తాతల కాలం చెంటున్నాం ఈ మాట. యేసు ప్రభువు త్వరగా వచ్చున్నాడు. ఏడి చాలా కష్టమైపోయింది. యేసు ప్రభువారు దేవాది దేవుడు ముందుగానే తెలియపరిచాడు. జరగలేదేంటి? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకంటే ఆలస్యం అపోస్తలుడైన పేతురు ఈ రీతికి తెలియజేస్తుంటాడు. దేవుడు ఎందుకని ఆయన ఆలస్యం చేయించడం కారణం ఏంటంటే ప్రతి వాడికి కూడాను మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన దీర్ఘ శాంతి కలిగిన వాడై ఉన్నాడు అంటాడు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ మనసు మారాలి. అది వాక్యం చెప్పేదే ఇది. మనసు మారాలి. ఎవరైనా సరే మనసు మారాలి, రక్షించబడాలి. అందుకు ఆయన దీర్ఘశాంతి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు తన పిల్లలు చేర్చుకున్నాడు. ఎందుకు ఈ దాసుడు ఇలా చేస్తున్నాడు? కారణం ఏంటి? ఎందుకు తన జీవిత కాలానికి తిండికి ఎక్కువ ప్రయత్నించాడు? ఎందుకు తిని తాగడానికి ప్రయత్నించాడు? కారణం ఆలస్యం జరుగుతుంది, డిలే అయిపోతుంది, అసలు క్షీణించిపోతున్నాయి. ఏబుకు చెప్పబడింది. ఓ వ్యక్తి వచ్చి దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీ అన్నగారి ఇంటి దగ్గర పిల్లలు భోజనం చేస్తుండగా తూర్పు గాలి వచ్చి పడింది, కొట్టింది. గోడ కొట్టగానే వారు ఆ గోడ కూలి పిల్లలు చనిపోయారు అన్నాడు. చాలా బాధ. ఏడుపు స్టార్ట్ చేసి ముగించే లోపలే ఏడుపు వస్తుంది. ఇక్కడ మరొక దాసుడు వచ్చాడు. మందలన్నీ కూడా ఇలా అయిపోయినాయి, కాలిపోయినాయి అన్నాడు. శత్రువులు వచ్చి మరొకడు వచ్చాడు, శత్రువులు పట్టుకుపోయారు అన్నాడు. చాలా కష్టం వచ్చింది. చూసింది తన భార్య కన్నులు క్షీణించిపోయిన వాళ్ళ మాటలు చూడండి ఎట్టుంటాయి. దేవుడు ఏం చేసింది? చాలు
నువ్వు ఇంకా యథార్థం విడిచిపెట్టట్లేదేమో. అసలు ఏంటి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఆయన ఎప్పటికి ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇంక చాలే అయ్యా. దేవుని దూషించి నువ్వు మరణం అయిపోవడం బెటర్ కాదు. ఎందుకు ఈ బాధ? ఈ బాధ అంత అవసరమా? శరీరంలో శక్తి లేకుండా జీవిస్తూ ఇంకా దేవుడి మీద నిలబడుతున్నవి ఎలాంటి అవసరమా? ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఏం ప్రయోజనం? రాత్రులు సహవాస ప్రార్థనలకు వెళ్ళి ఏం ప్రయోజనం? విజ్ఞాపన కోడికలకు వెళ్ళి ఏం ప్రయోజనం? అసలు పాష గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతానికి వెళ్దాం అంటున్నాడు, ఆలింటి గృహానికి వెళ్దాం అంటున్నాడు. ఏం ప్రయోజనం? ఆగిపో. ఎల్లెళ్ళు వెళ్తారు. అసలు ప్రార్థన చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇంత ఆలస్యం అయిపోయింది కదా. కనీసం ఎవరిని అడిగితే ఎవరిని ఎందుకు ఇంత ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఉందేంటి అంటే ఏ సమాధానం చెప్తావు? దేవుడు తన పిల్లలకు బలం అనుగ్రహించి అలసిపోకుండా ఎగురున్నట్లుగా శక్తి కలిగించి నడిపించేవాడు ఆయన. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 9 వచ్చిన భాగాలు. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు. ఎవరు చూచారు? సౌలు చూచి రాజు చూస్తున్నాడు. దాన బలు సమాధాన బలు నా యొద్దకు తీసుకుని పోమని చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఆలస్యం అయిపోయింది. రాలేదేనా? ఆలస్యం అయిపోతుంది. రావట్లేదేంటినా? ఎందుకు రావట్లేదు? చెప్పిండేంటికి రాడేంటి? ఆలస్యం అయిపోయింది. జనులేమో తన యొద్ద నుండి చెదిరిపోదురేమో. స్మాల్ డిలే, చిన్న ఆలస్యం. మార్గంలో ఉన్నాడు, దారిలోనే ఉన్నాడు. జనులు చెదిరిపోతున్న ఒక భయం, తొందరపాటుతనం తీసుకొచ్చింది. మనిషికి ఆలస్యం అవ్వకూడదు, తొందరపాటుతనం. అది తొందరపాటు చేస్తుంది హృదయం. ఆలస్యానికి కూడా ఒబే అవ్వకూడదు, విధేయత కలిగి చూపించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అర్థమైంది ఇక్కడ? ఆలస్యానికి కూడా విధేయత చూపించలేకపోవడం దేవునికి ఇష్టం లేదు. అసలు వెయిటింగ్ అంటే ఎంత నీరసం వస్తుందండి. ఆగండి, నీరసం వచ్చింది లేదా? సెపరేట్ అండి. మధ్యకాలంలో ఒక నాయకుడు తమిళనాడులో రావాల్సిన సమయానికి కంటే ఆలస్యంగా రావడం వల్ల అనేక మంది ప్రజలు నిలబడటం జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. నీరసం అయిపోతాడు. ఏ మనిషిని ఎండలో నిలబడితే ఎంతసేపు? ఎండలో నిలబడి పొద్దున నిలబడి రాత్రి అయిందనుకో, ఆలస్యం అయితే ఎంత కష్టమైపోతుంది కదా. మనిషి కురిగి పడిపోతాడు. కానీ వాక్యం అంటుంది, పక్షి రాజులాగా తన పిల్లలను ఆయన బలం అనుగ్రహించి తిరిగి మరలా రెక్కల చాపి ఎగురినట్లుగా చేయవాడు. దేవుని సన్నిధికి వచ్చాడు. కన్నులు క్షీణించిపోతున్న ఎదురు చూచయ్యా, నా భర్త మారుతాడేమో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. నా పిల్లలు మారుతారేమో ఎదురు చూస్తున్నా, నా భార్య మారిందని ఎదురు చూస్తున్నా, నా కుటుంబం మారుతుందని ఎదురు చూస్తున్నా. చాలా విసిగిపోయాను నేను. వెయిట్. ఆలస్యం మరింత రెక్కల చాపి బలమును కలిగించి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే. సొమ్మసిల్లిపోయిన వారికి బలము కలగజేయవాడు ఆయనే, శక్తిహీనత కలిగినటువంటి వారికి బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయడం యందు విసుగకుండా.
మేలు చెట్లు ఏమీ చేయకూడదు. ఎన్ని మేలు చేసిన కృతజ్ఞత లేదండి. ఏమండి, మేలు చేసాం, కనీసం నేను ఫలానా విషయంలో నేను మేలు పొందుకున్నాను దేవుని ద్వారా, పలానా వ్యక్తులు నాకు సహాయం చేశారు, దేవుడు పంపించాడు, కృతజ్ఞతలే. విసిగిపోకూడదంట. కీర్తన 37వ కీర్తన 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, అట్టి వారు ఆలస్యమైనా సరే భూమిని స్వతంత్రించుకుంటారు. స్తోత్రం చెప్పండి. భూమిని స్వతంత్రించుకోవాలి మీరందరూ. ఆమేన్. ఎలా పొందుకుంటారు? అది ఊరి డబ్బులుండే సరిపోదు, డబ్బులు లేకపోయినా కూడా ఇస్తాడు. నన్ను చూసుకో. దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వాడిని తగిన కాలం అన్న ఆయనే తన బిడ్డలను ఆయన హెచ్చించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. తగ్గించుకున్న ప్రతి బిడ్డలను ఆయన హెచ్చించేవాడు. హెచ్చించుకున్నావా, గడ్డి తినేటట్లు చేయవాడు. అంతేనా? బైబిల్ అంటే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. దేవుడిచ్చే ప్రమోషన్ కొరకు దీన మనసుకులై ఉండాలి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితి నిలబెట్టువాడు. డిలే ఈజ్ నాట్ పవర్లెస్. అది శక్తిహీనం కాదు, చాలా బలము కలిగించేది. విత్తనం విత్తగానే వెంటనే కాయలు వచ్చేవండి. వచ్చేస్తాయా? భూమిని దున్నావు, సరి చేసావు, అంతా చేసావు, వర్షం పడింది, మంచిగా ఉంది, విత్తనం నాటావు, వెంట వచ్చేస్తాయా? రైతు ఎదురు చూస్తాడు కదా, దాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు, బాగు చేసుకుంటుంటాడు. గురుగులు ఏమైనా వచ్చినాయేమో, పిచ్చి మొక్కలు వచ్చినా దాన్ని సరి చేసుకుంటుంటాడు. పురుగులు పడుతున్నాయేమో దాన్ని చూసుకుంటుంటాడు. పోయి ఎంత కనిపెడతాడో. పరుగులు తీయాలి కదా. వర్షం పడుతుందంటే అసలు వార్త తినంగానే గుండె దడగొడతా ఉంటుంది. ఎవరికి ముందు? రైతులకి. పంట వేసామే, కనిపెడుతున్నామే, ఇప్పుడు వర్షం పడితే ఎలా? పడాల్సిన సమయంలో వర్షం పడకపోతే రైతు కందృష్టి అంతా ఆకాశం మీదే ఉంటుంది. భూమి ఎండిపోతుంది, నిరవిడుస్తుంది, కనిపెడుతుంటాడు. విత్తనం వేసిన వెంటనే మొలకెత్తేసి వెంటనే ఫ్రూట్స్ ఇచ్చేవి. వెంటనే రావాలి ప్రక్రియ. దేవుడు చేసే ప్రతి ప్రక్రియ కూడాను వెంటనే జరగదు. టైం, ఒక సమయం వస్తుంది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం కూడా రాబోతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అరే నా జీవితం అందరిలో ఎలా ఉందేంటి అనుకోవద్దు. అందరిలో కూడా నిన్ను తలెత్తి నిలబెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. యోసేపు 13 సంవత్సరాల వయసులోనే దేవుడు కలర్చాడు. ఇలాగున 11 పనులు వచ్చి నేను పనకు నమస్కారం చేస్తున్నాయని అతను చూడగలిగాడు. దేవుడు ఒక సూర్యునితో ప్రభావంతో అతను చూపించగలిగాడు. మిగిలినవన్నీ నక్షత్రాలతో దగ్గర సాష్టాంగపడినట్లు చూపించాడు. 17 సంవత్సరాల దాసుడిగా వెళ్ళిపోయాడు. అతడు తన అన్నలే అతన్ని అమ్మివేశారు. దాసుడిగా పోయాడు. ఏంటి కళ దేవుడు ఇలా ఇచ్చాడే, నాకు ఇలాగదా ఉండాల్సింది అని అనలేదు. దాందుకు తగ్గించుకుని నిలబడ్డాడు. అతడున్న స్థలంలో అతని యజమానుడు ఆశీర్వదించాడు. తన ఇల్లు ఆశీర్వదించబడింది. లేని నిందేశారు, జైల్లో పెట్టారు. ఏంటిలా జరిగింది అని అనలేదు. ఆ జైల్లోనే, ఆ ఉన్న ప్రాంతంలోనే దేవుడు అతని అధికారం చేసి నిలబెట్టాడు. అతని తోడుగా ఉండి నన్ను మర్చిపోబో, ఒక జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒక పానదాయకుడికి అతనికి ఉద్యోగం వస్తుందని చెప్పాడు. వచ్చింది, కానీ అతను మర్చిపోయాడు. దేవుడు ఇప్పుడు ఇతను హెచ్చించడం కొరకు రాజుకే కళ అందించాడు. ఆ ఊరిలో ఎవరున్నారా? ఎవరు లేరు. మరి ఎవరున్నారు? అయ్యా నాకు ఒక కళ వచ్చినప్పుడు ఈ భావం చెప్పి ఇలా ఉద్యోగం వస్తున్న ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి ఉన్నాడయ్యా. ఎక్కడా? తీసుకురండి. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుడు విడిచిపెట్టాడు బిడ్డ. ఆయన తన పిల్లలను తగ్గిన సమయం మంది హెచ్చిస్తాడు. దేవుడు చెప్పాడా? వెంటనే జరగదు. అది నువ్వు కనిపెట్టాలి.
దానియేలు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి నెబుకద్నెజరు ప్రాంతంలో ఇప్పుడు బానిసగా వెళ్ళిపోయాడు. దేవుడు ఇప్పుడు ఆ స్థలంలో అతను ఏం చేశాడంటే ప్రధానులను ఒక ముఖ్యమైన ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. కనిపెట్టు. నువ్వు బండి కొనిస్తేనే కాలేజీ పోతావు, నువ్వు యాపిల్ ఫోన్ కొంటేనే చదువు రాదు, అక్షరం ఒక రాదు. దానికి దేనికి ఉపయోగం? అందరిలాగే కాను ఆపు తప్ప ఎందుకు ఉపయోగపడదు? మార్కులు 7 మార్కులు 0 మార్కులు. నాకు ఇలాగైతేనే నా బర్త్డేకి బట్టలు కొన్నాను. అసలు నువ్వేం పెంచావు నన్ను? అంతే కదండి పిల్లలు అడుగుతారు ఈ మధ్యలో. అసలు నువ్వేం పెంపకు, నువ్వు నన్ను ఏం చూసావు? నువ్వు నన్ను మాట్లాడబాకు, నువ్వేం చూసావు అంటాడు. అవునా కదా? నవ్వుతున్నారు. కీర్తన 113వ కీర్తన ఎందులో వచ్చినాం? ఆయన నేల నుండి దరిద్రులైన పైకి లేవనెత్తువాడు. ఆమేన్. 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలగచేవాడు. కీర్తన 37 కీర్తన 7 వచనం. ఆయన తన బిడ్డలకు యెహోవా ఎదుట మౌనంగా ఉన్నటువంటి కనిపెట్టుకున్న వాడికి ఆయన మార్గాలను వర్ధిల్లు వాడిని చూచి నువ్వు వ్యసన పడద్దు. అసలు కొంతమందికి ఎవరన్నా బాగుంటే ఎంత అసూయ చెందుతో చెప్పకుండా వచ్చింది. అది చెప్పక్కర్లా. అసూయ అనేది చాలా లోపల 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 పేరుకుపోతుంది. వాది చేసే ప్రక్రియ ఏదండి? విత్తనం వాడి అసలు కనిపడవయి సంకల్ని తీసేయాలి. ఎవరు ఎదుగుతున్నారా? దేవా వారు నిలబెట్టినందుకు స్తోత్రం. నిలబడిన వారు పడిపోకుండా మీ కృప దయచేయండి అని అడగాల. వాళ్ళనే ప్రేమిస్తావు, వీళ్ళనే ప్రేమిస్తావు. నన్ను దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో సమానం ఉంది. హెచ్చు తగ్గులు ఏం లేవు. ఆలస్యం అవుతుంది అనుకోవద్దు. ఆలస్యంలో నువ్వు బలం పొందుకు నిలబడబోతున్నావు ప్రభువులో. ఆమేన్. నమ్మకం ఉండు వానికి దేవుని కూడా మెండుగానే ఉంటుంది. అది అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దేవుడిచ్చే బలంలో తన పిల్లలకు రెక్కల చాపి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఇది 2వ విషయం. 3వ విషయం పరిచయం చేసి ముగిస్తాను. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనం. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. నడక నుంచి పరిగెత్తడం ఇట్స్ ఎ ప్రోగ్రెస్. అవునా? కొంతమంది నడవలేరు, నడక అట్లాగే ఉండిపోతుంది. నడవటం అనేది ఒక ప్రక్రియ. నడక నుంచి వారు పరిగెడుతున్నారంటే వారు అచీవ్ అవుతున్నారు, నడుస్తున్నారు, కొంచెం ఎదిగారని అర్థం. మనిషి వెంటనే నడుస్తాడా? పాకుతాడు. పాకడం నుంచి నడుస్తాడు. నడిచిన కానించి పరుగు తీస్తాడు. పరుగు తీసిన తర్వాత మనం అలయక దేవుని రాకడలో కొనుక్కోబడాలి. మనం మహిమను అధికమైన మహిమ కొనుక్కోబడాలి. చాలా మంది పరుగెత్తడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు కుటుంబ జీవితం నడవడం చాలా కష్టమైపోయింది. అమ్మో మా కుటుంబంలో మేము ఉండలేను, అయ్యో ఈ పరిస్థితుల విషయం నేను నడవలేను, ఈ పరిస్థితుల విషయం నేను పరిగెత్తలేను, ఈ ఆర్థిక పరిస్థితుల బట్టి నేను నడవలేను, చాలా కష్టంగా ఉంది, నా జీవితం చాలా కష్టంగా ఉంది, దేవుడు నన్ను ఎందుకు బతికిస్తున్నావు, ఇక చాలు అనుకుంటుంటాం. నా మాట ఎవరటం లేదు కనుక ఇక చాలు నా జీవితం, నేను పోతే తెలిసిందేలకే. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది. యెజబెలుకి చాలా కోపం అయిపోయింది. యెజబెలుకి చాలా కోపం దండరేయించింది. మరుసటి రేపటి దినము కల్లా ఏలియా చనిపోతుంది, దండోర వేయించింది. ఏలియా తన దాసుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అతను ఒక చోట పెట్టేశాడు. మరింతగా ప్రయాణం చేసి లోపలికి వెళ్ళాడు. అరణ్యం లోపలికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరు లేకుండా ఒంటరి స్థలంలో నిలబడ్డాడు. అతను ఒక స్థలంలో దగ్గర అతను పడుకున్నాడు, అలసిపోతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమనంటే, అయ్యా
ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసివేయి. అలసిపోయాను నేను, చాలు అలసిపోయాను నేను, చాలు సమస్యలు పోతున్నాను. ఇంకా ఫీజులు కట్టడం కష్టం నాకు, ఇక నడిపించబడడం కష్టం నాకు, నా కుటుంబాన్ని పోషించడం కష్టం నాకు, ఇక చాలు, నేను చూడలేను. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో. చాలు అంటుంటే ఇక చాలే అని అనట్లేదు ఆయన. దూతను పంపించాడు. దేవుని దూత దగ్గర నిలబడి ప్రార్థించిన ఆయన వెంటనే, ఏలియా నువ్వు లే, కాల్చబడిన అప్పం ఇదిగో తీసుకో, తిను. శక్తికి మించిన ప్రయాణం చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు శక్తి అయిపోయింది, చాలు అంటున్నాం. శక్తికి మించిన ప్రయాణం చేయాలి. శక్తికి మించిన ప్రయాణం సంఘమాను నడిపించబడాలి. ఇతరులు క్షమించడం శక్తికి మించింది, క్షమించి నడిపించబడడం ప్రారంభించు. ఇతరులతో మాట్లాడడం శక్తికి మించింది, మాట్లాడి నడిపించబడు. ఇతరుల పట్ల జాలి చేయటం, జాలి చూపించడం శక్తికి మించింది అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా కష్టం అనిపించింది. ఈ మనసులో ఇలాంటివా అనిపిస్తుంది. నిజంగా చాలా కోపం వస్తుంది. దేవుడు అంటున్నాడు, కోపడదు, మరి కొంచెం ప్రయాణం చేయి. నీకు శక్తికి మించింది కష్టమైన, నువ్వు అలసిపోయిన సమయంలో దేవుడు పరుగులు పెట్టించేవాడు. ఎన్నిసార్లు చాలానే పదం వచ్చి ఉంటుంది కుటుంబాల్లో. 37వ కీర్తన 7వ వచనం వాక్యం ఈ రీతి చెప్తుంది, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, ఆయన తన మార్గం వర్ధిల్లవని. నువ్వు వ్యసన పడద్దు, దురాలోచన చేయొద్దు. నేను చదువుకున్నాను, కోపం వద్దు, ఆగ్రహం వద్దు, వ్యసన పడద్దు. అసలు ముందు వాటిని విడిచిపెట్టు. అవన్నీ కిడికే కారణం. దేవుని దగ్గర కనిపెట్టుకో, ఆయన నిన్ను దేశాన్ని కూడా స్వతంత్రించినట్లు చేయగలవాడు. ఆమేన్. బైబిల్ 11 వచ్చిన ఉంటుంది, దీనులు భూమిని ఏం చేసుకుంటారు. అది బైబిల్లో పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనం కనిపెట్టాం. తను ఆశ్రయించి వారి ఎడల ఆయన దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపాడు. 26వ వచనం చెప్తాం. ఒక మాట, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకై ఓపికత కనిపెట్టడం మంచిది. ఓపికత కనిపెట్టడం అనేది ఆలస్యం అయిపోయింది, అరే 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 అనుకోవద్దు. ఓపికత కనిపెట్టడం అనేది మంచిది. యవ్వన కాలం కాడి మోయటన్నారు నీకు మేలు. 103వ కీర్తన 5వ వచనం బైబిల్ అంటుంది, పక్షి రాజు యవ్వనం వల్లే కొత్తదగినట్లు మనన్ను కూడా యవ్వనంగా నిలబెడుతూ మేలులతో తృప్తిపరిచేవాడు ఆయన. విడిచిపెట్టు. అలసిపోయామనుకోవద్దు. అలసిపోయే సమస్యలు నీకు నా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. ఆయన సన్నిధిలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం నీ ద్వారా ఆయన చేయించాలని, నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు నీ ద్వారా తలపెట్టాలని నా దేవుని ప్రణాళిక. అందుకొరకు సిద్ధపడదామా? ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువారు ఆయన సింహాసనం విడిచి భూమి మీదకి అరదించి వచ్చారు. దాసుడిగా ఆయన మన కొరకే రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు. మరణాన్ని జయించారు. మరణాన్ని జయించారు. మరణాన్ని జయించే ఫలమును ఆ ఓపికలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. రెచ్చలబడదామా? ఎల్లప్పుడూ ఆనందంతో, ఎల్లప్పుడూ సంతోషంతో సందేహించండి. వాగ్దానాన్ని బట్టి ఫలం పొందుకోవాలి సంగమం. అలసిపోతున్నాం. ఇక చాలు అనుకుంటున్నాం. ఇక చాలు, ఇంతవరకు అనుకుంటున్నాం. జీవితం చాలు అనుకుంటున్నాం. విసుగు చెందిపోతున్నాం. పరిస్థితులు విసుగు చెందేట్లు చేస్తున్నాయి. నిలబెట్టినారు. నూతన బలము చేత నిలబెట్టండి నాయన. నూతన బలము చేత సంఘం నిలబెట్టండి. నూతన బలము చేత సంఘం నిలబెట్టండి. బలహీనమైన ప్రతి ఆత్మను బలపరచండి.
మహోన్నతుడా, సర్వశక్తి గల దేవానికి వందనాలు. ఇంతవరకు నీ బలలో పాలు బాసులిచ్చి కృప కొరకు వందనాలు. ఇంకనూ శరీరం అనే రొట్టె రక్తము ద్రాక్షరసం మిగిలిన సంఘముల బిడ్డలందరూ కూడా నీలో పాలు బాసులు కృప తెచ్చి మారు మనసు ప్రభా ఫలభరితముగా నీ ఎదుట నిలబట్టకు, నేను ఆకడలు మేమందరూ ఎత్తబట్టకు కృప తెచ్చి నీ బలలో పాలు బాసులు మేమందరూ మా మరణాంతరం వరకు నీ సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించండి. మమ్మల్ని మీ కౌగిలిగా భరించండి. నూతనమైన బలము చేత నింపి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.